ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించుము. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవన ప్రయాణం వాస్తవానికి నిరంతరమైన పోరాటమే. ఎంతో నెమ్మదిగా, ప్రశాంతంగా, ఎవరిని బాధ పెట్టకుండా, ఇబ్బంది కలగకుండా దేవుని కృపలో సాగిపోతున్నప్పటికీ కీడు ద్వారా ఏదో విధంగా శాతాను చేత శోధింపబడతాం. నీ ప్రశాంతత పోయి నెమ్మది కలిగించే పరిస్థితులన్నీ కలచివేయబడి కలత చెందించి ఆందోళన కలిగించే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు మానవ బలహీనత చేత భావోద్వేగాలకు గురవుతాం. ఆ స్పందన వలన మరలా తిరిగి వారికి అదే రీతిలో సమాధానం చెప్పాలి, అదే రకంగా చేసి పగ తీర్చుకోవాలి అని అనుకుంటాం. ఇది మన స్వభావం. వాళ్ళు అన్న మాటలకు నేను ఒక్క మాట కూడా జవాబు చెప్పలేనా? వాళ్ళింత చేసిన దానికి నేను కొంతైనా చేసి నా జవాబుగా నా పగ తీర్చుకోలేనా అని ఆలోచన చేస్తాం. లేఖనం మాట్లాడుతుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అన్న మాట మాట్లాడుతుంది. మనం పిలువబడిన పిలుపును మర్చిపోతూ ఉంటాం. నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డా, కీడుకు ప్రతి కీడు చేయటానికి కాదు. నిజమే, క్రోధం రాదా, కోపం రాదా? మనం అనుభవిస్తున్న పరిస్థితుల్లో మనలను గేలి చేస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అవమానపరుస్తున్నప్పుడు మనుషులం కదా, కోపం రాదా, పగ తీర్చుకోవద్దా? లేఖనమంటుంది, పగ తీర్చుట దేవుని పని. ఎంత అణుచుకుందామనుకున్నా తెలిసి తెలిసి మనల్ని పదే పదే గాయపరుస్తుంటే ఇంకా మౌనంగా ఉండాలా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, కొంచెమైనా ప్రతిస్పందించొద్దా? లేకపోతే ఏమనుకుంటారు? ఈ ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడు చేయాలన్న ఆలోచన నీకు వస్తుందో మనము కీడు చేత జయింపబడుతున్నామని గమనించాలి. సాదాగా, సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్న దేవుని కృపలో నింపబడుతున్న మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు తన మార్గములోనికి రావటానికి, మనల్ని ప్రభావితము చేయటానికే అపవాది ఉపయోగించే ఈ ఆయుధం ఇది. కీడుకు ప్రతి కీడు చెయ్యాలి, నేను ఏదైనా చేసేయాలి, పగ తీర్చుకోవాలనే ఆలోచన నీకు కలుగుతూ ఉన్నప్పుడు మన నిరంతర పోరాటంలో మనం ఓడిపోతున్నట్లేగా. లేఖనం అంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయనను దూషించి, హింసించి, అవమానపరచి ఎంతో కీడు తలపెట్టిన వారిని క్షమించమని ప్రార్థన చేసిన దేవుని మనస్సు మనము కలిగి ఉండాలి. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో మేలు చేత కీడును జయించాలి, కానీ కీడు చేత జయింపబడకూడదని లేఖనం మాట్లాడుతుంది. వాస్తవానికి గమనిస్తే ఈ యుద్ధములో మనకున్న బలమైన ఆయుధం మేలు చేయుట, పగ తీర్చుట నా పని అంటున్నాడు ఆయన. ఈ క్లిష్టమైన, కష్టమైన ఆత్మీయ పోరాటములో నువ్వు జయిస్తావా, జయింపబడతావా? ఆలోచన చేసుకోవాలి. నేను లోకమును జయించి ఉన్నాను అని లేఖనం మాట్లాడుతున్నాడు. ప్రేమ చేత, మేలు చేత ఆయన జయించాడు. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదనని
ఆయన మాట్లాడుతున్నాడు. అందులో నుండి వాడు ఎన్నటికని వెలుపలికి పోడు. ఎంత గొప్ప ఆశీర్వాదమో! ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసపు ప్రయాణాన్ని శోధన సహించవలసి వచ్చిన నేపథ్యంలో, దాటి రావలసిన నేపథ్యంలో నీ ప్రవర్తనను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. అనేకమైన శోధనలు, అనేకమైన ప్రభావాలు నీ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు కీడు చేత జయింపబడుతున్నావా? లేదా మేలు చేత కీడును జయించగలుగుతూ ఉన్నావా? మేలు చేసే మాట, మంచి మాటలు త్వరగా నమ్మం. అదే చెడు కలిగించే మాటలు, చెడ్డ మాటలు మనం ఎంత త్వరగా నమ్ముతామంటే అది మానవ బలహీనత. ఆలోచన చేద్దాం. ఈ మార్గాల గుండా అనేకసార్లు మనము నడిచి వచ్చి ఉంటాం. లేఖనం అంటుంది, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి, క్షమించుడి, మీరు క్షమించబడతారు. ఈ మాటలు మనం ఎరిగినవేగా. ఈ మాటల వెలుగులో మన అడుగులు ఆలోచన చేసుకుంటూ పరీక్ష చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన నూతన దినములో నువ్వు ఎలాంటి ఆలోచన చేత ముందుకు అడుగు వేస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకుంటూ మేలు అనే ఆయుధాన్ని ధరించి కీడును జయించటానికి స్థిరపడి శక్తి పొందుకొని ఆయన కొరకు ఆయన సిద్ధపరిచిన మార్గంలో నడవటానికి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, అనేక పరిస్థితుల్లో కీడు చేత మేము జయించబడుతున్నాం. నాయన, మేలు చేత కీడును జయించగలిగే ఆ శక్తిని, సహనాన్ని మాకు అనుగ్రహించి మీకు సాక్షులుగా, అనేక మందికి దీవెనకరముగా మీకు కలిగిన మనస్సు మేము కలిగి ఉండి అనేకులను ఆ నీ తట్టు ఆకర్షించే ప్రయోజనకరమైన పాత్రలుగా మమ్మలను బలపరచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.